ఆదాబ్ అత్తగారు, ఇఫ్తార్కి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఇవాళ నేనే స్వయంగా వడ్డిస్తాను. అత్తగారు, రోజాలో ఉండగా ఎవరిని కోపగించుకోకూడదు. ఏ ఒక్కరికి శిక్ష కూడా విధించకూడదు. అలా చేస్తే రోజా అపవిత్రమైపోతుంది. అంతేకాకుండా జోధా బేగం కారణంగా మీ రోజా వ్యర్థమైపోతోంది. అర్థం కావడం లేదు. జోధా బేగం రాను రాను ఎందుకిలా తయారవుతుందో. తన మీద ఆ విధంగా మాట్లాడడం పొరపాటు. ఇదివరకేమో మీరేం చెప్పినా తను ఎంతో గౌరవంగా పాటించేది. రాను రాను ఆవిడ ఎవరేం చెప్పినా వినడం లేదు. పోన్లేండి, మీరిక తన గురించి మరీ అంతా ఆలోచించకండి అత్తగారు. ఇఫ్తార్కి రండి. ఆలోచించకుండా ఎలా ఉండగలం? రాను రాను జోధా బేగం ఆదేశాలు పాటించడం మానేస్తోంది. జలాల్ తనని అపారంగా ప్రేమిస్తున్నందువల్ల ఇలా చేస్తోందా? దయచేసి మమ్మల్ని మన్నించండి జోధా బేగం. మాకు మీ మీద కోపగించుకోవడం ఇష్టం లేదు, కానీ మీ గురించి బెంగతోనే అలా మాట్లాడవలసి వచ్చింది. జోధా బేగం చాలా బాధపడి ఉంటారు. మేం వెళ్ళి తనని క్షమాపణ అడగాలి. ఆదాబ్ హుజూర్. జోధా బేగం ఎక్కడున్నారు? జోధా బేగం స్నానం చేయడానికి స్నానశాలకు వెళ్లారు హుజూర్. ఇవాళ మరీ అంత తొందరగా స్నానం అయిపోయిందా జోదా? నిజమే మోతి, నా మనసేం బాగోలేదు. సైన్షా ఇప్పుడే వచ్చి అలక తీరుస్తారుగా, దాంతో చిటికలో మీ మనసు ప్రశాంతిస్తుంది జోదా. మోతి, మాల ఇలా తెగిపోతే దాన్ని అపశకునం అంటారు. అన్నిటికీ కంగారు పడకండి జోదా, అదేం లేదు. మాల తెగిపోవడం మామూలు విషయమే కదా, దాన్ని అశుభం అంటే ఎలా? మాకు మనసులో చాలా గాబరేగా ఉంది, ఏదో కల్లోలంగా ఉంది. ఏదైనా జరగకూడదు జరుగుతుందేమో. జరగదు జోదా. మాకు మీ మీద చాలా ప్రేమ ఉంది జోధా బేగం. సలాం బేగం సాహెబా, మీరిక్కడున్నారా? షెహిన్షా మీ గురించే అడిగారు. మరాయన లోపలికెందుకు రాలేదు? నిజానికి పొరపాటు చేసింది నేనేమో మీరు స్నానశాలలో ఉన్నారనుకున్నాను. అందుకని షెహిన్షాకి అలాగే చెప్పాను. అప్పుడు వారు మిమ్మల్ని కలవడానికి స్నానశాలకు వెళ్లారు. మీరు అనుమతించినట్లయితే నేను వారికి తెలియజేయనా మీరిక్కడే ఉన్నారని? వద్దులే, నేనే స్వయంగా వారి దగ్గరికి వెళ్తాను. మేము ఇది చెప్పాలని ఇక్కడి దాకా వచ్చాం.
ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నా? మీరు నా గురించి అడిగారట కదా షహిన్షా.